హైడ్రా ఆఫీసర్లు ఇల్లు కూలగొట్టే ముంగట ముందుగాల డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇందిరామ ఇంట్లో చూపెడితే ఆడికి పోయి ఉంటామని ఇసొంటి కానూను వస్తుందని బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు బాధలు చెప్పుకుంటారు కదా. అసొంటోళ్ళ కోసం అచ్చం అందరూ అనుకున్నట్టే ఆలోచన చేసిండట ఓ జిల్లా కలెక్టరు. ముచ్చట మొత్తం చెప్తా పాన్రి. ఆడున్నాడు చూడుర్రి, ఆయన్నే హైదరాబాద్ కలెక్టరు, పేరు దూరిశెట్టి అనుదీపు. మరి పువ్వుల దండ చేసి సంబరపడుకుంటా సన్మానం చేసేంత మంచి పని ఏం చేసిండంటే మూసీ నది చుట్టుముట్టు బఫర్ జోన్ల FTL పరిధిలో అక్రమంగా ఇండ్లు కట్టుకొని కొంతమంది ఉంటుండ్రని మర్యాదగా ఆ ఇండ్లు ఖాళీ చేసి పోవాలని హైడ్రా ఆఫీసర్లు నోటీసులు కూడా ఇచ్చిర్రట. మాకు ఏమాత్రం గడువు ఇయ్యకుండా ఇట్లా వెంటనే ఇండ్లు ఖాళీ చేయమంటే కట్టుబట్టలతోని సామాన్లు చదువుకొని ఏడికి పోతామని బాధపడుకుంటా కండ్ల నీళ్లు పెట్టుకుంటున్న యాళ్ళ బగ్గా ఆలోచన చేసిన కలెక్టర్ అనుదీప్ సారు ముంగడికొచ్చి మూసీ నది చుట్టుముట్టున్న ప్రజలారా, మీరు కండ్ల నీళ్లు పెట్టుకోకుండ్రి, మీకు నిల్వనీడ చేసే బాధ్యత నాది. ఇప్పటికిప్పుడు డబుల్ బెడ్రూములు తయారుగా ఉన్నాయి, అవిట్లా మీరు ఉండుండ్రని చెప్పేవరకల్లా ఆ సంబురం తట్టుకోలేక ఇట్లా పువ్వుల దండలు తెచ్చి సన్మానం చేసిర్రు. ఎంత మంచి ఆలోచన చూడుండ్రి. ఇట్లనే అన్ని జిల్లాల కలెక్టర్లు, సర్కార్ ఆఫీసర్లు ఆలోచనలు చేసి ప్రజల అవసరాలు తీర్చి అటు తర్వాత ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటే అయిపోవు గాని అందరికీ అనుదీప్ సార్ లెక్క ప్రజలకు మంచి చేయాలని ఉంటదా? ఉంటే అనిగానం కుటుంబాలు రోడ్డు మీద పడి రోధించేటియా, సర్కారుకు సాపెనలు పెట్టేటియా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.